కాణిపాకం ప్రాశస్యాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలికి పలువురు భక్తులు దిశానిర్దేశం చేశారు. ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం పాలక మండలికి అభినందన సభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు చిత్తూరు ఎమ్మెల్యే కురజాల జగన్మోహన్, పోతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు గౌనివారి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కాణిపాకం దేవస్థానం ప్రతిష్ట దేశాలకు పూర్తిగా తెలుసునని, అయితే ప్రపంచ స్థాయిలో కాణిపాకం చూస్తే విస్తరింపచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలక మండలిని విస్తరించి వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు బోర్డు సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. సభ్యులు నిష్ఠతో కాణిపాకం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఒక్కొక్క సభ్యుడు ఏదో ఒక రకంగా కాణిపాకం దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ మణినాయుడు మాట్లాడుతూ తనకు రెండవసారి పాలక మండలి చైర్మన్ గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు జీవితాంతం కృతజ్ఞుడుగా ఉంటానని తెలిపారు. అలాగే కాణిపాకం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయో పెంచల కిషోర్, బోర్డు సభ్యులు కత్తి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్, బివి నరేష్, వరలక్ష్మి, శాంతమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. మీరు చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని వేదాశీర్వచనం చేస్తారు. తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. హోమం చేసుకుంటూ ఉంటారు. ఇళ్లలో ఖరీదు ఖర్చుతో కూడుకునేది. సామాన్యుడు కూడా ఆ హోమ ద్రవ్యాలు ఇచ్చి వారి పేరు గోత్రాలు చెప్పి నిత్య హోమం జరుగుతుంటే వారు వచ్చినప్పుడు ఆ హోమ ద్రవ్యాలను వారి పేరు మీద వేస్తే బాగుంటుందని ఒక ఆలోచన జరుగుతూ ఉంది. ఎందుకంటే కానీ ఏ పూజ చేయాలన్నా ఎవరి ఇంట్లో ఏమైనా హైందవ సాంప్రదాయంలో గణపతి హోమానికి అంత ప్రతిష్ఠ ఉంది కాబట్టి ఆ హోమాన్ని నిత్యం జరిపించే ఆలోచన చేస్తున్నాం. రేపు బోర్డు మీటింగ్లో పెట్టాలనుకుంటున్నాం. ఆ హోమ మండపాన్ని కట్టేమని కోరుతున్నాను. ఓకే, అందరూ మాట ఇస్తున్నా. మా తండ్రి కన్నకేశవ నాయుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన పేరు పైన ఆ హోమ మండపానికి ఏమైనా నేనే పెట్టుకుంటా. ఇక్కడ సేవ చేసే భాగ్యం కూడా కలగడం చాలా ఇచ్చిన బోర్డు సభ్యులందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ఈ సంవత్సరమే ఈ స్థాయి దాటి, అంటే స్థానికంగా మెంబర్షిప్లు అంతా ఇస్తా ఉన్న స్థాయిని దాటి ఇది రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే రేపు దేశ స్థాయి కూడా ఈ మెంబర్ని కూడా దేశం మొత్తం నుంచి కూడా వేసే అవకాశాలు వస్తాయేమో. అంటే మనకు కొంత బాధ ఉంది, లోకల్లో వాళ్ళకి ఇవ్వకుండా అంతా బయట వాళ్ళకి ఇచ్చే ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. కానీ మీరు ఎప్పుడైతే ఇది ఫస్ట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పుడు నేను డైరెక్ట్గా ఫస్ట్ వచ్చింది ఇక్కడ కాణిపాకంకి వచ్చాను. డైరెక్ట్గా నన్ను రిసీవ్ చేసుకుంది మణన్న. అప్పుడు మణన్నతో పాటు ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది రిసీవ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకొని క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాను. అదే పెద్దలు మాన్యశ్రీ ఈ పదవి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి పాదాభివందనం చేస్తూ లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ మోదీ గారికి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పదవి కోసం అహర్నిశలు కృషి చేసి నా వెంటనే నన్ను నడిపించిన మా శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఈ నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు, నాకు 14 గ్రామ ఉభయదారులకు అందరికీ కూడా నాకు సహాయ శాఖలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతోటి బోర్డు మెంబర్లు కూడా ఎక్కడికి నుంచో వచ్చారు. వాళ్ళకి ఏదైనా చిన్న అసౌకర్యం కనుకుంటే మీరేం బాధపడకూడదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దేవాలయంలో అన్ని సౌకర్యాలతో బోర్డు విషయాల్లో కూడా అన్ని విధంగా పెద్దలు వేదిక పైన పెద్దలు ఇచ్చినటువంటి సలహాలన్నీ పాటిస్తూ ఈ యొక్క దేవాలయం గురించి నాకు గతంలోనే ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన పెద్దల సలహాలన్నీ తీసుకొని దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి నా ఛాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి ఆ భగవంతుడి సాక్షిగా తెలియజేస్తున్నాను. జై హింద్.